నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. డి న్యూస్ ప్రేక్షకులకు, ప్రకటనదారులకు, కేబుల్ ఆపరేటర్లకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. వాడవాడ కన్నుల పండుగ రాములోరి కళ్యాణం. స్వామివార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్ష. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఉద్రిక్తత వాతావరణం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం. అడ్డుకున్న కూటమి నాయకులపై మేకులు, రాళ్లతో దాడి. ఒంగోలు రిమ్స్ లో మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రజాప్రతినిధుల పరామర్శ. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు నిర్మల్ నగర్ లో జరిగిన సీతారాముల కళ్యాణం మహోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, రమాదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దామచర్ల దంపతులను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారి ఆశీస్సులతో చంద్రబాబు ప్రభుత్వం మరింత అభివృద్ధి పథంలో నడుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు. నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు పరాంకుశం కేశవాచార్యులు ఆధ్వర్యంలో చిడిపోతు భానుప్రకాష్, నాగబోయిన భాస్కర్రావు దంపతులు పీటల మీద కూర్చుని కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ వ్యాఖ్యాతగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. కాబట్టి మనందరం కూడా ఆ మాంగళ్యాన్ని కళ్ళకత్తుకోరు అలా ఒప్పుకుంటుందట. సీతారామయ్య గారు వేదిక దగ్గరికి రావాలి. వారిని వారి కుటుంబాన్ని సీతారాములు సర్వదా రక్షించాలని కోరుతున్నాం. 230 ప్రవర్తించారు. వారిని వారి కుటుంబాన్ని సీతారాములు సర్వదా రక్షించాలని కోరుతున్నాం. మన ఒంగోలు అందరూ కూడా మన నిర్మల్ నగర్ సీతారామ కళ్యాణం వారి కుటుంబ సభ్యులు నందనంగా సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని సీతారాములు సర్వదా రక్షించాలని ప్రార్థిస్తారు. ఎన్ని తరాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఎంతటి మహానుభావులు అన్నటువంటి విషయాన్ని ఈ పెళ్లి సందర్భంలో, ఈ కళ్యాణ సందర్భంలో అత్యక స్వాములు గారు వినిపించారు. అలాగే అమ్మవారి యొక్క గోత్రనామాన్ని కూడా, అమ్మవారి వంశం కూడా సామాన్యమైనటువంటిది కాదు. అమ్మవారు అయోనిధిగా సాక్షాత్తు ఆ మహాలక్ష్మి జనక మహారాజుకి అయోనిధిగా లభించినటువంటి సందర్భంలో ఆ అయోనిధి అయినటువంటి ఆ మహాలక్ష్మిని వివాహం చేసుకోవడానికి సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపమైనటువంటి ఆ శ్రీరామచంద్రుడే వచ్చి అన్ని డివిజన్స్లో కూడా భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనవమి జరుపుకుంటా ఉన్నారు.
వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండగ సందర్భంగా అందరం బాగుండాలి, ఊరు బాగుండాలి, అదేవిధంగా రాష్ట్రం బాగుండాలి అనేది ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా మంచి జరగాలి. మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందరికీ, పేదవాళ్ళకి అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పేదపేటలో రామాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొందరు వ్యక్తులు అడ్డుకుని దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. వివాదంలో ఉన్న రామాలయ స్థలంలో ఆలయ మరమ్మతులు చేయించి నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జెండాలతో కొందరు దాడికి యత్నించారు. అడ్డుకున్న కూటమి నేతలపై రాళ్లు, మేకులు, కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో బాగా గాయపడిన ఇద్దరు కూటమి నాయకులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని పోలీసు బలగాలు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టి రఘురామకృష్ణరాజును క్షేమంగా తీసుకొచ్చారు. రామాలయం స్థానంలో గతంలో నందమ్మ గుడి ఉండేదని ఒక వర్గం వాదిస్తుంది. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది తన మీద హత్యాయత్నమని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లేదు మనం గింటేస్తున్నాం ఇది పక్కడు ఆయన ఒక్క మార్కాపురంలో ప్రైవేటు బస్సు దగ్ధం కావడం చాలా దురదృష్టకరమని రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న 16 మందిని మంత్రులు స్వామి, రవికుమార్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించారు. ఇక్కడ 16 మంది ఉన్నారు. బస్సు ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి మొదలుకొని ప్రధాని వరకు స్పందించారని మంత్రి స్వామి అన్నారు. ప్రమాదంలో 14 మంది మరణించడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. బాధితులంతా కోలుకొని ఇంటికి వెళ్లే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. ప్రతి పేషెంట్ను తాము పలకరించగా వైద్య సేవలు బాగా అందుతున్నాయని చెప్పారన్నారు. బస్సు దగ్ధం సంఘటన చాలా బాధాకరం అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. పండుగను బంధువులతో జరుపుకునేందుకు వస్తూ ప్రమాదానికి గురి కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొంతమందిని పలకరిస్తే వారి నుండి వచ్చిన సమాధానం వింటే ఎంతో బాధ కలిగించిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ప్రైవేటు బస్సుల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.
జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరు అవసరం లేదండి సార్, రమ్మంటున్నాడు చెప్పాను. దాదాపు 14 మంది చనిపోయారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఇది కాకుండా మిగతా వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ హాస్పిటల్లో, మన ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారు. అట్లానే మనకి మార్కాపురం హాస్పిటల్ కూడా దాదాపు కొంతమంది ఉండటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందిస్తూ ఉంది ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా కోలుకొని ఇంటికి వెళ్ళిన దాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడా క్యాబినెట్లో ఉన్నాం. క్యాబినెట్లో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు అందరూ కూడా క్యాబినెట్గా కూడా వాళ్ళ కుటుంబాలకు అందరూ కూడా ధైర్యంగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయడం జరిగిందనమాట. తప్పకుండా మన హాస్పిటల్లో డాక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వెళ్ళి ప్రతి పేషెంట్ని మేమందరం కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. అదే కాకుండా ప్రతి చనిపోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా 2 లక్షలు ఏమన్నా చనిపోయిన వారికి 50,000 రూపాయలు ఏమన్నా మళ్ళీ దెబ్బలు తగిలిన వాళ్ళకందరూ కూడా ఎక్సైజ్ చేయించి వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియజేసుకుంటూ, మార్కాపురంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇది ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ వాళ్ళందరూ కూడా తక్షణ స్పందించారు. అదేవిధంగా వైద్య సేవలు కూడా వెంటనే మార్కాపురం ప్రాంతాలు అందించడం జరిగింది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో మా మార్కాపురం ఎమ్మెల్యే, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా సహాయ చర్యల్లో వెంటనే కూడా నిమగ్నమైపోయారు వచ్చి. కానీ ఈ సంఘటన జరిగిన సందర్భంలో మనకి 14 ప్రాణాలు పోవటం అందరినీ కలిసివేసింది. ప్రభుత్వం తరఫున కూడా మెరుగైన వైద్యం అవసరమైతే గుంటూరు కానీ విజయవాడ కానీ తీసుకొచ్చేయాలని చెప్పి చేశారు. అయినప్పటికీ మనకి మన ప్రభుత్వ వైద్యశాలనే నిన్న ఒంగోలులో ఇక్కడ 16 మందిని అడ్మిట్ చేశారు. సర్జరీస్ అవసరమైన సర్జరీస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం ఎక్స్గ్రేషియా ప్రకటన జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటన జరిగింది. గాయపడిన వ్యక్తులకు కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించి చేయాల్సినటువంటి చర్యల మొత్తాన్ని కూడా తీసుకున్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ అందరూ కూడా ఈ సంఘటన పట్ల వారి యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ చనిపోయిన కుటుంబాలకి వారు తమ వాళ్ళ యొక్క విచారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ఉండేది కూడా ఇక్కడ హాస్పిటల్కి కూడా మన వాళ్ళంతా కూడా నిన్న వాళ్ళకి క్యాబినెట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. స్వామి గారు కానీ, రవి గారు కానీ, అదేవిధంగా విజయ్ కానీ, నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా వచ్చాం. రియాజ్ గారు కానీ ఏంటంటే అందరిని కూడా పలకరించాం. బాధ ఏంటంటే అమ్మ చనిపోతే బిడ్డున్నాడు, ఆ అబ్బాయి ఉంటే భార్య లేదు. అలాంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్ళ తల్లి ఒక అతను చెప్పేటప్పుడు బాధాకరం. అతను చనిపోయినా పర్వాలేదు నువ్వు ఉండరా అని చెప్పి అతను నెట్టి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాంటివన్నీ కూడా జరిగినాయి. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతూ ఉంది, ఆ అమ్మాయి పర్వాలేదు బాగానే ఉంది. అమ్మాయి ల్యాప్టాప్ అయిపోయింది అన్నారు. తప్పకుండా అవన్నీ కూడా నోట్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు, రోడ్లు ఏమో మనం పెద్దవి చేస్తున్నాం, ట్రాఫిక్ పెరుగుతుందని చెప్పి. రోడ్లు పెద్ద చేస్తే అతివేగం ఎక్కువైపోతుంది. అతివేగం వల్లే ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఇబ్బంది జరిగిందో దాని ఎంక్వైరీలో తప్పకుండా చూసి ఇట్లాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు.
ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోయే తొలి అధ్యక్షుడిగా నిలవనున్నారు. యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని ప్రకటించింది. త్వరలో జరగనున్న అమెరికా 250వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 1861 నుంచి అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరీ కార్యదర్శి సంతకం ఉండడం సంప్రదాయంగా వస్తోంది. ఈ 165 ఏళ్ల సంప్రదాయాన్ని ట్రంప్ ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకారం ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్టన్తో పాటు ట్రంప్ సంతకం ఉన్న తొలి $100 నోట్లను జూన్లో ముద్రించనున్నట్లు పేర్కొంది. స్వాతంత్ర వేడుకలకు గుర్తుగా ట్రంప్ ముఖ చిత్రంతో స్మారక నాణ్యం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజా నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై బెసెంట్ మాట్లాడుతూ తమ దేశం సాధించిన చారిత్రాత్మక విజయాలకు గుర్తు చేసుకోవడానికి ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి ఉండదని అభిప్రాయపడ్డారు. అమెరికన్ ట్రెజరర్ బ్రాండన్ బీస్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఇది సరైన నిర్ణయమేనని, అందుకు ఆయన పూర్తి అర్హులని వ్యాఖ్యానించారు. ఒంగోలు పోలీసు క్వార్టర్స్లో వేంచేసి ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగసత్యలత దంపతులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, వడా చైర్మన్ షేక్ రియాజ్ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సమర్పయామి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడం అనేది మాగుంట కుటుంబం ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ సమావేశానంటే కళ్యాణోత్సవానికి విచ్చేసిన సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అందులో భాగంగా నా వరకు నేను
ప్రత్యేకంగా మాగుంట కుటుంబం నుంచి 1996 సంవత్సరంలో పోలీస్ కళ్యాణ మండపం అనేది ప్రారంభమైంది. అప్పుడు మన బ్రహ్మశ్రీ మాటంపల్లి దక్షిణామూర్తి గారు దాదాపు 26 సంవత్సరాలుగా వారితో పాటు నేను కూడా వచ్చేదానికి ఆ సీతారాముల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉండేది. చాలా పోలీస్ క్వార్టర్స్ అనేది చాలా శిథిలం అయిపోయి ఉన్నాయి. దానిని ఏదో విధంగా దాన్ని మరలా నిర్మాణం చేసుకునే దానికి ఒక పథకాన్ని కూడా ఆలోచించమని శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు తెలుపుకుంటున్నాను. గోవిందా గోవిందా జై. చాలా సంతోషం. ముందుగా శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికి మీ అందరిలో ఒకరిగా మేమందరం కూడా పాల్పంచుకుంటూ ఉంటాం. ఎంపీ గారు కానీ మేము కానీ మన విజయ్ కానీ అందరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అదే ఇందాక చెప్తున్న దక్షిణామూర్తి గారు 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరం ఆయన చేతుల మీదుగా ఈ కళ్యాణోత్సవం జరగడం చాలా సంతోషమైన విషయం. ప్రతిసారి కూడా మన ఎస్పీ గారు అప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళంతా దంపతులు కూడా కూర్చోవడం, ఈరోజు మన ఎస్పీ గారు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా కూర్చొని కళ్యాణం చక్కగా జరిపించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి గోత్రం అంట మన ఎస్పీ గారిది కూడా, కాబట్టి మన శ్రీరాముల వారి అంతటి గొప్ప మనిషి మన ఎస్పీ గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలి అనేదే మా ఉద్దేశం. కూడా అందరూ కూడా ఆరోగ్యవంతంగా కుటుంబాలతోటి వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరోసారి మన ఎస్పీ గారి దంపతులందరికీ మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు సంతోషం, సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు దేవుడి దైవాలు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విశిష్ట ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ కళ్యాణం ఎంత విశిష్టమైందో, ఈ కళ్యాణం వల్ల కలిగేటటువంటి లోక కళ్యాణం మన కుటుంబాల్లో కూడా కలగాలని చెప్పి మన అందరికీ కూడా మంచి సంతోషం, అట్లాగే మన కుటుంబంలో అందరికీ కూడా శుభప్రదంగా శుభదాయకంగా అన్నీ పంచినవన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా పూజ చేసినటువంటి మన పంతులు గారికి, అధికారులందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు, నా అభివాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి నూతన పనులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. రామకూరులో టీడీపీ నాయకులు విశ్రాంత టీచర్ రామలింగస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రభుత్వ పాఠశాలల్లో 115 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిల్డ్రన్స్ పార్క్ 41 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. విద్యుత్ షాకు గురై ఇటీవల మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల బీమా సొమ్ము అందజేశారు. కురావానిపాలెంలో 3.85 కోట్లతో చేపట్టిన జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసి 40 లక్షలతో నిర్మించిన కురావానిపాలెం తూర్పు తకిళ్లపాడు రహదారి తారు రోడ్డు, 10 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి పని చేశారు. వేడిగా ఉందేమో, సాయంత్రం పూట ఎక్కుతారులే, పగల పూట కాగితారు. మంచిది అంటారు కాబట్టి మార్చి 1 నుంచి మీరు కొట్టండి.
సరేమ్మా చిన్నది ఒకటి బాగానే ఉన్నాయా? ఏం చదువుతున్నారు అందరూ? అయం ముహూర్త శుభముహూర్త అస్తు శుభముహూర్త కాలే సూర్యాధీనం నమానాం గ్రహాణాం గంగే జమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరీ జలేష్మిన్ సన్నిధిం కురు అయం ముహూర్త శ్రీరామనవమి సందర్భంగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు లక్ష్మీ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అన్న సంతర్పణ కార్యక్రమానికి సిద్ధా రాఘవరావు దంపతులు పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. వేద పండితులు సదాశివయ్య శిష్య బృందం సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధా పాండురంగారావు, మావులేటి శివరాం, సిద్ధా హనుమంతరావు, సిద్ధా వెంకట ప్రసాద్, సాయిబాబా ఆలయం ట్రస్ట్ సభ్యులు గంజాం విజయ్, శివకుమార్, సుబ్బలక్ష్మి, డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలులో పలు ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణ ఉత్సవాలలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా దిబ్బల్ రోడ్లోని కోదండరామస్వామి దేవస్థానంలో దామచర్ల జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు చనపతి రాంబాబు, చెల్లా నాగేశ్వరమ్మ, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణపురంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ నవరాత్రులు జరగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి అన్నదాన కార్యక్రమం, మిగతా కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. దీనికి వేలాది మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమం పన్నందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే గుడి నిర్వహణ కూడా జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా వచ్చి విరాళాలు ఇచ్చి ఈ గుడిని ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాంటి సమయంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం, అలాగనే స్వామివారి కళ్యాణము చాలా అద్భుతంగా జరిపించుకోవడం జరుగుతుంది. అందరి ఆశయాలు కూడా నెరవేరే సమయం దగ్గరలోకి వస్తుంది. మరి స్వామివారు మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఆయన పని ఆయన చేసుకోవాలని కోరుకుంటున్నాం. జాతీయ రహదారిపై కారు టైరు పగిలి హైవే మొబైల్ వాహనం బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. క్రైమ్ కేసులో నిందితులకు వారెంట్ కోసం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఐ డ్రైవర్ సంఘమిత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మా యొక్క టంగుటూరు ఎస్ఐ వారి సిబ్బందితో ఒక ముద్దాయి గురించి సమాచారం వస్తే వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో ఆ వాహనం టోల్ గేట్ క్రాస్ అయింది. ఆ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ వారి సిబ్బందితో మా యొక్క గవర్నమెంట్ వెహికల్లో ఆ వాహనాన్ని వెంబడించే ప్రయత్నంలో ముందు పోతున్నటువంటి వేరే వెహికల్ స్లో అవ్వడం వలన వాహనాన్ని ఆ ప్రమాదం తప్పించే మార్గంలో డ్రైవరు చాకచక్యంగా తప్పించడం జరిగింది. అందులో వాహనం బోల్తాపడి మా ఎస్ఐ గారికి, మిగతా యొక్క కానిస్టేబుల్ శశిధర్ రెడ్డి, అలాగే మా బ్రహ్మయ్య డ్రైవర్కి స్వల్ప గాయాలైనవి. సో ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్ తరలించడం జరిగింది. ప్రస్తుతానికి హెల్త్ కండిషన్ బాగుందండి. ముద్దాయిని త్వరలో
మెగాస్టార్ చిరంజీవి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న హీరో రామ్ చరణ్ మరింత ఉన్నతంగా ఎదగాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. మెగా సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. ఇటీవల చిన్నపాటి అనారోగ్యానికి గురైనప్పటికీ ఎంతో ధైర్యంతో తాను తిరిగి త్వరలో సినిమా షూటింగ్లోకి వస్తానని చెప్పటం మెగా హీరో రామ్ చరణ్ మనోధైర్యానికి నిదర్శనమని అన్నారు. త్వరగా కోలుకొని మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. అయినాబత్తిన ఘనశ్యామ్, బెల్లం సత్యనారాయణ, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు కరీముల్లా, పసుపులేటి శ్రీనివాసరావు, సాగర్, ప్రసాద్, సేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి పలువురు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్ఎండ్బి అధికారులతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ మాగుంట సమీక్షించారు. అందరికీ నమస్కారాలు. మెగా ఫ్యామిలీలో చాలా స్పీడ్గా దూసుకెళ్తున్న యువ హీరో రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మనం అందరం కూడా కేక్ కటింగ్ అనేది చేసుకున్నాం. ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానుల సంఘానికి ప్రెసిడెంటు షేక్ కరీముల్లా గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. చిరంజీవి గారికి వారసత్వం అంటే రామ్ చరణ్ గారు వారసత్వాన్ని నిలబెట్టిన ఒక మంచి హీరో అతను. ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ జరగడం కొంత డిస్టర్బెన్సే, కానీ మరలా నేను షూటింగ్కి వస్తాను, నాకు ఎటువంటి ఇబ్బందులు లేదనేది ఆ ప్రకటన ఇవ్వటం అంటే నిజంగా హీరో అంటే ఆ విధంగా ఉండాలనేది చూపించారు రామ్ చరణ్ గారు. విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ బర్త్డే. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ సినిమా మంచి హిట్ కావాలని పెద్ద సినిమా అందరూ కూడా అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. అందువల్ల ఆరోగ్యాలతో రామ్ చరణ్ ముందుకు సాగాలి. ఈ సంవత్సరం అనేది ఇంకా ఎక్కువగా కూడా సినిమాల రిలీజ్ అనేది కూడా చేయాలి. వారి పేరున తరఫునాన్ని కూడా కోరుకుంటూ మాగుంట కుటుంబం వారి ఆరోగ్యాలు ఎప్పుడు కూడా ఆయన సుఖంగా కూడా బాగా ఎప్పుడు హీరోగా అంటే నిజమైన హీరోగా కూడా ఎప్పుడు ఆయన ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజున బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. ఈ రోజున పెద్ద సినిమా షూటింగ్ చిన్నపాటి గాయం తగిలిన రామ్ చరణ్ మళ్ళీ గాయం నుంచి కోలుకొని ఆరోగ్యాలతో రేపటి నుంచి షూటింగ్లో పాల్గొంటున్నట్లు. ప్రాథమిక దశ నుండే విలువలతో కూడిన విద్యను అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన 1,18,822 పుస్తకాలు ప్రకాశం జిల్లాకు వచ్చాయి. 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి 61,438 పుస్తకాలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు 57,384 పుస్తకాలు ఒంగోలు సమగ్ర శిక్ష కార్యాలయానికి వచ్చాయి. ఇక్కడ నుండి జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు ఈ పుస్తకాలను అందించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో నుండి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు బోధిస్తారు. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా నిర్వహించిన సీతారాముల స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అనుగ్రహం పొందారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా వసంత నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపకులు అళహరి చెంచలరావు తెలిపారు. ఒంగోలు గడియారం వారి వీధిలో గల అనంత కోదండ రామాలయంలో బ్రాహ్మణ సేవా సమితి వంశ పారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణాన్ని జరిపించారు. వేద మంత్రోచ్చరణల నడుమ జీలకర్ర బెల్లాన్ని సమర్పణ చేసి మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల తంతును రమణీయంగా పూర్తి చేశారు. సీతారాముల వారికి స్వహస్తాలతో తలంబ్రాలను సమర్పించి ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాళ్ళు వారికి పెట్టున్నాం, వాళ్ళని వర్క్ ఉంటారు, మిగతా వాళ్ళందరికీ భద్రతగా ఏర్పాటు చేయాలని. కాకపోతే ఒక చిన్న ప్రయారిటీ కార్యక్రమం జరగడానికి ప్రాజెక్టు వారికి సావధాన శ్రీరామం జనకాస్థాపనైః నానారత్న విరాజమాన కల ధైర్యానియుతం సాగరా అవధాన సులగ్న స్వామి దేవస్థానానికి తమ వంతు ఆర్థిక సహకారాన్ని లేదా మేము నిర్వాహకులు కోరుతున్నాం. కాబట్టి జై శ్రీరామ్.
దుర్గాదేవి ఆరాధన దుర్గతులను తొలగించి సద్గతులను అందజేస్తుందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి రంగారావు అన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దుర్గాదేవి వైభవంపై ఆయన ప్రసంగించారు. అమ్మవారికి అనేక నామాలు, పలు రూపాలు ఉన్నా అంతిమంగా వాటి ఫలితాలను ఇచ్చే దేవత దుర్గాదేవి అని తెలిపారు. సాక్షాత్తు దుర్గాదేవి కనకదుర్గాదేవిగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉందన్నారు. అమ్మవారి ఆరాధనతో ఎంతో మంది భక్తులు ఉన్నత స్థితికి వెళ్లిన అనేక కథలు దేవి భాగవతం ద్వారా తెలుస్తుందని వివరించారు. మందిరం అధ్యక్షులు అళహరి చంచలరావు స్వామివారి శేష వస్త్రంతో ఉపన్యాసకులకు చిలకపాటి రంగారావును సత్కరించారు. ఈ కార్యక్రమాలు చేయాలంటే భగవంతుడు చేయలేడు, దైవం మానవ రూపేణ అంటారు. కాబట్టి దైవం ఆయన కార్యక్రమాలు చేయించుకోవడానికి ఇందాక అన్నమయ్యని ఏ విధంగా అయితే వెంకటేశ్వర వారు పుట్టించాడో అలానే సాయిబాబా ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంలో దేవాలయంలో మనం రోజు చెప్పుకుంటూ ఉన్నాం. దేవాలయం ఉన్న తర్వాత సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఏర్పడుతున్నటువంటి ఈ కార్యక్రమం. అలాగే దేవాలయాలన్నీ కూడా ఏదో కార్యక్రమం పర్వదినాల్లో చేస్తూ ఉండాలి. యాక్చువల్గా మా ధర్మం అది. ఎందుకంటే 10 మంది వస్తే ఆ 10 మంది ఇక్కడ చెప్పేటువంటి జ్ఞానం యొక్క జ్ఞానాన్ని మనం తీసుకెళ్ళి ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. శ్రీ సీతారామ కళ్యాణ సమాజం ఆధ్వర్యంలో సీతారాముల స్వామివారి కళ్యాణంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. 20 సంవత్సరాల నుండి స్వామివారి కళ్యాణోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చేబ్రోలు సీతారామాంజనేయులు, గాదంశెట్టి వెంకట సత్యనారాయణ, దేశు మోహన్ రావు, దేశు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అట్ట ఉండవలసిన అట్టము ఉండవద్దండి. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తారు. 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. శ్రీరామనవమి బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతుంది. ఈ లైన్లో జరిగినట్టు ఏ లైన్లో కూడా అంత అద్భుతంగా జరగదండి. చాలా మాకు స్వామివారు మైందున్నారు. చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లా జరగాలని కోరుకుంటున్నామండి. అందరూ బాగుండాలండి. సర్వే జన సుఖినో భవంతు. పోతే ఈ 2వ లైన్లో దేశకృష్ణ గారు బెల్లం వ్యాపారం చింతపండు హోల్సేల్గా చేస్తుంటాడు. ఆయన మాకు ప్రాణమిత్రుడు. ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఎంతోమందికి జీవనోపాధి ఇక్కడ బ్లైండ్ స్కూల్ వాళ్ళకి సంవత్సరం 25,000 నుంచి 30,000 రూపాయల దాకా బట్టలు ఇప్పిస్తుంటాడు. ఆయన సేవా కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో నన్ను మా మధు అన్నని ఇద్దరిని పాలు పంచుకోమని పిలుస్తూ ఉంటాడు. ఆయన చేసే సేవా కార్యక్రమం మరీ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై రవాణా వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్ఈడీ లైట్లు అమర్చడం వల్ల ఎదురు వచ్చే వాహనదారులకు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్ఈడీ లైట్లు బిగించిన ఆటో యజమానులు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వేగ నియంత్రణ, ఓవర్లోడింగ్ నివారణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై కూడా డ్రైవర్లకు అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని సబ్ ఇన్స్పెక్టర్ శివరామయ్య తెలిపారు. పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్స్ కావచ్చు, బైక్ రైడర్స్ కావచ్చు, లేదా ఇతర వాహనదారులు ఎవరైనా కానీ ఎల్ఈడి బల్బ్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ మీద పబ్లిక్కి అవేర్నెస్ ఒకటి మన క్రియేట్ చేయమని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కావచ్చు, లేదా ఇతర వాహనదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది
ఖచ్చితంగా ఉండాలి. ఓవర్ స్పీడు వాహనాలన్నింటినీ అలా కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా చేసి రోడ్డు యొక్క ప్రమాదాలకి కారణం కాకుండా ఉండాలి. ఎవరన్నా కారణంగానే అయితే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుద్ది. అట్లాగే ఎక్కువ మంది ప్యాసింజర్స్ని ఎక్కించుకొని అటుపక్క ఇటుపక్క ఊగులాడుతా కానీ తీసుకెళ్తే అటువంటి వెహికల్ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి పంపి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ ఉత్సవంలో అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, డాక్టర్ రమ్య, హారిక దంపతులు పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అశోక్ కుమార్ తెలిపారు. मुहूर्त शुभ मुहूर्तोस्तु अस्मिन् मुहूर्तकाले सूर्यादीनान्नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु। जय श्रीराम। यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यच्छादं पुरस्ताद् आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रो यज्ञोपवीतं बलमस्तु तेजो वासिष्ठमैत्रावृणकौण्यन्यत्रयार्षय प्रवरान्विता वसिष्ठगोत्रोद्भवस्य दशरथ महाराज वर्मणः पुत्राय इन्द्रस्याज्ञस्य राष्ट्रं धारयतां विराजयायत विराजो अधिपुरुषः सजातोच्चरिष्यत पश्चात् भूमिमथो पुरः तस्मादिश्वाजायन्त हे केचो भयाततः गावो हयज्ञरे तस्मात् तदङ्गाध्यानो श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम स्वामी देवताभ्यो नमः वेदोक्त भक्तिपूर्वक सौनदिव्य मंत्रपुष्पांजलिं समर्पयामि। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వాడవాడ కన్నుల పండుగ రాములోరి కళ్యాణం. స్వామివార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే దాముచెర్ల జనార్దన్ ఆకాంక్ష. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఉద్రిక్తత వాతావరణం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం. అడ్డుకున్న కూటమి నాయకులపై మేకులు రాళ్లతో దాడి. ఒంగోలు రిమ్స్ లో మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రజాప్రతినిధుల పరామర్శ. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. డి న్యూస్ లో నేటి మాట. అహం వలన ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అందుకే అహాన్ని సమీపంలోకి రానీయకండి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.